హాయ్ అండి, వెల్కమ్ టు ఏవన్ వంటలు. ఈరోజు రెసిపీ స్ట్రీట్ స్టైల్ ఎగ్ మసాలా కుష్కా రెసిపీని ఈజీగా పక్కా మెజర్మెంట్తో ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ కుష్కా చేయడానికి ముందుగా నేను కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాను. నూనె వేడైనాక ఫ్లేమ్ లో చేసి ఇందులోకి కొంచెం ఉప్పు, కొంచెం కారం, పసుపు వేసుకొని ఇవన్నీ కొంచెము మెల్లగా హీట్ అయినాక ఇందులోకి ఇలా బాయిలర్ ఎగ్స్ని ఇలా కట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలో ఇలా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవడంతో మసాలాలన్నీ ఎగ్స్కి బాగా తగులుతాయి. లో ఫ్లేమ్లోని ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి, లేకుంటే మాడిపోతాయి మసాలాలు. ఇలా ఫ్రై అయినాక ఫ్లేమ్ని ఆఫ్ చేసి సైడ్గా పెట్టుకోవాలి ఎగ్స్ని. తర్వాత కుష్కా చేయడానికి మసాలా చేసుకోవాలి. మసాలా కోసం నేను జార్లో ఒక పెద్ద గుప్పెడు కొత్తిమీర వేసుకున్నాను, కాడలతో సహా. తర్వాత ఇందులోకి 4 పచ్చిమిరపకాయలు కూడా ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇంకా మీ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు, ఎక్కువ తక్కువ. తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు పుదీనా, 2 మీడియం సైజు టమాటాని ఇట్లా కట్ చేసుకుని వేసుకొని మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను పేస్ట్ చేసుకున్నాను. ఇక్కడ పేస్ట్ రెడీ అయిపోయినాక కుష్కా చేయడానికి నేను బౌల్ని స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇందులోకి 50 ml వరకు నూనె వేసుకొని నూనె హీట్ అయినాక ఇందులోకి మసాలా దినుసులను వేసుకోవాలి. మసాలా దినుసులు 2 యాలకులు, 1 బిర్యానీకు, కొంచెం దాల్చిన చెక్క, 8 లవంగాలు ఇట్లా వేసుకొని కొంచెం చిట్టపట్టలాడినాక ఇందులోకి మీడియం సైజు 2 ఉల్లిపాయలు ఇలా పొడవు కట్ చేసుకొని వేసుకొని మిడిల్ ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయలను బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ చూడొచ్చు, ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ వచ్చినాయి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. మా వీడియో స్కిప్ అయింది, మీరు చూడొచ్చు. ఈ పేస్ట్ వేసుకున్నాక వేయించుకోవాలి. పచ్చి వాసన వచ్చేంత వరకు 1 నిమిషం పాటు ఇలా వేయించుకున్న తర్వాత దీనిలోకి ఒక పెద్ద గుప్పెడు మెంతాకు కూడా వేసుకోవాలి. మెంతాకు లేకపోతే కసూరి మేతి కూడా వేసుకోవచ్చు. దీని బదులు ఈ మెంతాకుని కలుపుకొని ఇందులోకి మనం చేసిన ఈ మసాలా పేస్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ వీటిని కూడా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. నూనె సైడ్గా వచ్చేంత వరకు ఈ మసాలా వేయించడంలోనే మజాగా ఉంటుంది. కుష్కా ఇలా మసాలాలన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి వేసిన నూనె సైడ్గా రావాలి. ఇలా వేయించుకున్న తర్వాతనే ఇందులోకి నీళ్లు వేసుకోవాలి. నేను ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో 1 లీటర్ నీళ్లు వేస్తున్నాను. 1/2 కిలో బియ్యానికి 1 లీటర్ నీళ్లు పర్ఫెక్ట్గా సరిపోతాయి. నీళ్ళలో సరిపడంత ఉప్పు వేసుకొని లీడ్ పెట్టి హై ఫ్లేమ్లో నీళ్ళను ఉడికించుకోవాలి. చూడండి, ఇలా మరిగినాక నీళ్ళు ఇందులోకి 1 గంట ముందు బాగా కడిగి నానబెట్టిన బియ్యాన్ని నీళ్ళు లేకుండా ఇలా వేసుకోవాలి. బియ్యంలోని నీళ్లు పూర్తిగా తీసేసి బియ్యాన్ని వేసుకోవాలి, లేకుంటే కుష్కా పొడికి రాదు. తర్వాత ఇందులోకి 1 నిమ్మకాయ రసాన్ని వేసుకొని 1 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను వేయించిన జీలకర్ర పొడి, 1/2 స్పూను గరం మసాలా పొడిని వేసుకోవాలి. మీకు కావాలంటే ఇందులోకి కారం కూడా వేసుకోవచ్చు, 1/2 స్పూను. నేను కారం వేయటం లేదు. ఈ మసాలాలన్నీ కలిపి మూత పెట్టి హై టు మిడిల్ ఫ్లేమ్లో ఈ కుష్కాను ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి, కొంచెంసేపు హై ఫ్లేమ్లో ఉడికించడంతో ఇలా కనిపిస్తుంది కుష్కా. తర్వాత వీటిని ఫ్లేమ్ని మిడిల్గా పెట్టి మరొకసారి లీడ్ పెట్టి ఉడికించుకోవాలి. బియ్యము నీళ్ళన్నీ అబ్జర్వ్ చేసేంత వరకు ఇలా మిడిల్ ఫ్లేమ్లో కొంచెంసేపు ఉడికించడంతో ఇలా రెడీ అవుతుంది కుష్కా. ఇలా మిగిలిన నీళ్ళను కూడా బియ్యం అబ్జర్వ్ చేసుకున్నంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ చూడొచ్చు, బియ్యం అన్ని నీళ్ళు అబ్జర్వ్ చేసుకున్నాయి. ఇలా నీళ్ళు ఇంకిపోయిన తర్వాత ఇందుని వేయించిన ఈ ఎగ్స్ని కూడా ఇలా కుష్కా మీద పెట్టి క్లాత్తో కవర్ చేసుకొని లీడ్ పెట్టి దీన్ని 15 మినిట్స్ దమ్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో. ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్ మన కుష్కా రెడీ అయిపోతుంది. 15 మినిట్స్ తర్వాత చూడండి, మన కుష్కా రెడీ అయిపోయింది. దీన్ని చూడొచ్చు, మనము తడిచి కూడా మెతుకులు పెట్టి నలపడంతో సాఫ్ట్గా రావాలన్నమాట. అప్పుడే పర్ఫెక్ట్గా దమ్ అయినట్టు. మా కుష్కా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇది సర్వ్ చేయడానికి రెడీగా ఉంది.
ఇక ఫ్లేమ్ని ఆఫ్ చేసి ఈ కుష్కాని రైతాతో దాల్చాతో ఏదైనా గ్రేవీతో చల్ల ఈ వాతావరణం వేడిగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఫ్రెండ్స్లో ఫ్యామిలీలో ఈ రెసిపీని షేర్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. నేను ఈ కుష్కాని పుల్లటి గోంగూరతో సర్వ్ చేసినాను. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇటువంటి మంచి రెసిపీ కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దండి. ఇటువంటి మంచి రెసిపీస్ మా హోమ్ పేజ్లో వస్తుంటాయి. టేస్టీ డిష్ని ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.